అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో అర్జునుడి సామర్థ్యం మరియు కర్ణుడి అంగరాజ పట్టాభిషేకం గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ద్రుపదుడు గురించి చెప్పుకుందాం. విద్యలు పూర్తయిన తర్వాత ద్రోణాచార్యులు శిష్యులందరినీ పిలిచి నా గురుదక్షిణ మాటేమిటి అని అడిగాడు. అందరూ చేతులు కట్టుకొని నిలబడి మీరేం కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. అప్పుడు ద్రోణుడు నాకు కావాల్సిందల్లా ఒకటే, ఐశ్వర్య గర్వంతో మిట్టిపడుతున్న ఆ ద్రుపదుణ్ణి ఒడిచి కట్టి తీసుకురావాలి అని చెప్పారు. ఓష్, దానికేముంది అంటూ వారు కవచాలు ధరించి అస్త్రశస్త్రాలు చేతపట్టి రథాలు తయారు చేసుకొని ద్రుపదునిపైకి యుద్ధానికి తయారై వెళ్ళారు. అందరూ వెళ్ళారు, కానీ అర్జునుడు మాత్రం అప్పుడు వెళ్ళలేదు. ఈ వార్త ముందుగానే తెలిసిన ద్రుపద మహారాజు తన సైన్యాలను సిద్ధం చేసుకొని తలపట్టాడు. గొప్ప యుద్ధం జరిగింది. ద్రుపదుని బాణాలు కౌరవ కవచాలను చీల్చి చెండాడినాయి. కురుకుమారులందరూ చావు దెబ్బలు తిని పాండవులున్న చోటికి చేరుకున్నారు. అప్పుడు అర్జునుడు గురువుకి ప్రణమిల్లి ధర్మరాజుకు నమస్కరించి అనుమతి పుచ్చుకొని ద్రుపదుని మీదకి అత్యుత్సాహంతో బయలుదేరాడు. బ్రహ్మాండమైన మత్స్యాలు సముద్రాన్ని అల్లకల్లోలం చేసినట్టుగా భీముడు గదాపాని అయి ద్రుపదుని ఏనుగులను కొట్టాడు. అవి కొండలలాగా కింద కూలుతూ వచ్చినాయి. ద్రుపదుని సైనికులు నివ్వెరపడి చూడసాగారు. గురువు ఆజ్ఞ నెరవేర్చాలని గట్టి పట్టుదలతో అర్జునుడు ప్రళయ కాలపుటగ్నిలాగా ప్రజ్వరిల్లి ద్రుపదుని రథం చుట్టుముట్టి మహారథుడైన ఆ ద్రుపదుని పైన ధారాపాతంగా శరవర్షం కురిపించాడు. యుద్ధమయ్యేసరికల్లా ద్రుపదుడు అదృశ్యమయ్యాడు. పాంచాల సైన్యంలో మహాకారాలు చెలరేగినాయి. అప్పుడు ద్రుపదుని రక్షించడానికని సత్యజితుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. కానీ వారి రథం కూలిపోయింది, సైన్యం చెదిరిపోయింది. సత్యజిత్తు పలాయితుడయ్యాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడికి ద్రుపదుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అర్జునుడి దెబ్బలకు తట్టుకోలేక ద్రుపదుడు పారిపోతుండగా వానిని అర్జునుడు పట్టి కట్టి ద్రోణాచార్యుని వద్దకు తీసుకుపోయి ఆయనకు తన గురుదక్షిణగా సమర్పించాడు. అర్జునుడి పరాక్రమాన్ని గురువర్యుడు మెచ్చుకోవటం సహజమే. కానీ విడ్డూరం ఏమిటంటే అర్జునుని వల్ల ఓటమి పొంది పరాభవింపబడిన ద్రుపదుడే అతనిని ఎంతగానో మెచ్చుకున్నాడు. పైగా ద్రుపదరాజు ద్రోణుని పైన పగబూనాడు. ద్రోణుని చంపగల కుమారుణ్ణి కన్న తరువాత కానీ మళ్ళీ రాజ్యం చేసుకోను అని ప్రతిజ్ఞ పట్టాడు. గంగా తీరాన ఉన్న ఋషులకు తన ప్రతిజ్ఞ వెల్లడించగానే వారు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చారు. ఆ ప్రకారం యాగానికి అవసరమైన పరికరాలన్నీ సమకూర్చుకొని వేదోక్త విధిగా క్రతువు జరిపించాడు ద్రుపదుడు. యాగమంతా పూర్తి చేసి చివరకు పూర్ణాహుతి సమర్పించే సమయాన తేజస్వి అయిన కుమారుడు అస్త్రశస్త్రాలతో కవచ కుండలాలతో ఉద్భవించాడు. అప్పుడు అశరీరవాణి, రాజా, వీడే నీవు కోరుకున్న కుమారుడు దృష్టద్యుమ్నుడు అని పలికింది. తరువాత స్వయంగా అగ్నికుండలంలో నుంచి అగ్నిదేవుడే ప్రత్యక్షమై ఎదుట నిలిచాడు. అతని చేతులలో ఒక స్త్రీ శిశువు ఉన్నది. బంగారు బొమ్మలాగా ఉండే ఆ శిశువును అగ్నిదేవుడు ద్రుపదిని చేతికిస్తూ ఈమె పేరే ద్రౌపది అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ద్రుపదుడు తలపెట్టిన పుత్రకామేష్టి యాగం ఇలా దిగ్విజయంగా నెరవేరిన తరువాతనే తిరిగి ఆయన తన పాంచాల రాజ్యం ప్రవేశించాడు. అరణ్యవాసం చేసి వచ్చిన తన ప్రభువు మళ్ళీ వచ్చినందుకు రాజ్యంలో ప్రజలందరూ సంతోషంతో ఉత్సవాలు చేశారు. వరప్రసాదంగా పుట్టిన దృష్టద్యుమ్నుడు, ద్రౌపది దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు. దృష్టద్యుమ్నుడు వీరుడుగాను, ద్రౌపది రూపసిగాను పేరు పొందారు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.